టీడీపీ అధినేత చంద్రబాబు పేరున ఒక డ్రీమ్ లేదని, ఒక స్కీమ్ లేదని మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో చంద్రబాబుకు సొంతిల్లు కూడా లేదని ఎద్దేవా చేశారు. ఉత్తరాంధ్ర సమగ్ర అభివృద్ధి తమ లక్ష్యమని చెప్పారు. విశాఖ పరిపాలనా రాజధాని కావాలన్నదే తమ ఆకాంక్ష అని, అలా జరిగితే ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుందన్నారు. విశాఖ రాజధానిగా చంద్రబాబు ఎందుకు ఒప్పుకోవడం లేదని ప్రశ్నించారు. చంద్రబాబు సొంత మామనే వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు. అలాంటి వ్యక్తిని తాము ఏ విధంగా సంబోధించాలని ప్రశ్నించారు. తమ అధినేత సీఎం జగన్ పై చంద్రబాబు అసభ్య పదజాలంతో మాట్లాడుతున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్ నాయకత్వాన్ని ప్రజలు సమర్థిస్తున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్ మరోసారి సీఎం కావడం ఖాయమని మంత్రి బొత్స ధీమా వ్యక్తం చేశారు. అంతేకాదు, విదేశీ విద్యలకు వచ్చి ఎక్కడికో వెళ్ళి చదువుకోవచ్చు పరిస్థితి వచ్చినప్పుడు ఇక్కడ నుంచే వరల్డ్లో ఉన్న ఆల్ టాప్ 100 యూనివర్సిటీస్ టైప్ చేసి అన్నిటితో ఒక హార్వర్డ్ కాదు, ఒక లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ కాదు, ఇది ఒక కేంబ్రిడ్జ్ కాదు, అలాంటి ఒక 100 టాప్ మోస్ట్ యూనివర్సిటీస్తో వచ్చి టైప్ చేసాము. ఆన్లైన్ వాళ్ళ కోచింగ్ చేసుకోవడానికి, ఆన్లైన్ ఎడ్యుకేషన్ చదువుకోవడానికి సంవత్సరం కోర్సు 1 ఇయర్ కోర్సు 2 ఇయర్స్ కోర్సు 1200 కోర్సులకు వచ్చి ఆన్లైన్ చేస్తున్నాం. దానికి కట్టవలసిన ఫీజు అంతా గవర్నమెంటే ఫ్రీగా వాళ్ళకి వచ్చి ఏ స్టూడెంట్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే వాళ్ళ తరపున గవర్నమెంటే కడుతుంది ఫీజులు. ఇలాంటి రిఫార్మ్స్ ఎప్పుడైనా వచ్చాయా రాష్ట్రంలో? ఎప్పుడైనా చెప్పండి. నా మాటలు వింటున్నా, ఈ టీవీల ద్వారా చూస్తున్న రాష్ట్ర ప్రధానికి అడుగుతున్నాను. ఇది మా ప్రభుత్వం తాలూకా నిబద్ధత, ముఖ్యమంత్రి తాలూకా ఆలోచన, ఆయన ప్రారంభంతో ఇవన్నీ చేస్తున్నాం. ఆయన ఆలోచనతోనే. అందుకని అలా పెద్దలు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఎందుకు అవసరం ఈ రాష్ట్రానికి అంటే, ఇవన్నీ ఈ రాష్ట్రంలో చదువుతున్న స్కూల్ ఎడ్యుకేషన్ చదువుతున్న 39 లక్షల మంది పిల్లలు, కాలేజ్ ఎడ్యుకేషన్ చదువుతున్న 10 లక్షల మంది పిల్లలు, అందరూ ప్రైవేట్ ఇంకా గవర్నమెంట్ ప్రైవేట్ చదువుతున్న ఇంకో 30 లక్షల మంది, అందరికీ ఇది ఈ విద్యా అవకాశాలు వస్తాయి. అంటే సుమారు దగ్గర 1 కోటి మంది పిల్లలకి 70-80 లక్షల మంది పిల్లలకి ఈ అవకాశాలు వస్తాయి. స్కూల్ ఎడ్యుకేషన్, హైయర్ ఎడ్యుకేషన్. ఇటువంటి ఎప్పుడైనా రాష్ట్రంలో జరిగిందా? ఇవాళ ఈ భారతదేశంలో మన రాష్ట్రంలో చేస్తున్న ఈ ఏదైతే నేను చెప్పానో, ఈ ట్రూపులు కానీ, లేకపోతే సిబిఎస్ఈలు కానీ, లేకపోతే ఐపీతో కొలాబరేషన్లో కానీ, లేదు ఆన్లైన్ కోర్సెస్ వచ్చి రిజిస్ట్రేషన్ చేసి ఇక్కడ నుంచే మనం తీసుకోవడం కానీ, దాన్ని అయిపోయిన తర్వాత కొలాబరేషన్ సర్టిఫికేట్ ఇవ్వడం కానీ, ఆ యూనివర్సిటీస్తో జాయింట్ సర్టిఫికేట్ ఇవ్వడం కానీ, ఇవి ఎక్కడైనా రాష్ట్రంలో ఉన్నాయి ఏ రాష్ట్రంలో ఉన్నాయో చెప్పానండి? చెప్తే నేను తలదించుకుంటాను. ఇవాళ దేశం మొత్తం మీద ఒక ఆంధ్ర రాష్ట్రం ఉన్నాయి. ఇది వాస్తవం. అందుకే చెప్పారు పెద్దలు, ఏదైనా ఆయన కానీ ఆయన రావడం అనేది ఆయన కోసం కాదు, ఆయన ముఖ్యమంత్రి పదవి కోసం కాదు, ఈ రాష్ట్రం తాలూకా భవిష్యత్తు కోసం రావాలి అని చెప్పింది. ఈ రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలు వచ్చాయి. అంటే ఒక్కొక్క మెడికల్ కాలేజీకి 100 సీట్లు పెట్టుకుంటే 1700 సీట్లు అదనంగా వస్తున్నాయి. అందులో 70% వచ్చి పేద విద్యార్థులకు వస్తున్నాయి. 1 2 కోట్లు కట్టు చదువుకోలేని పేద విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం వస్తున్నాయి. క్యాపిటల్ ఫీజు కట్టుకున్న వాళ్ళకి ఆ ఊర్లో ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వస్తుంది. దాని నుంచి పేదవాడికి మంచి నాణ్యమైన వైద్యం దొరుకుతుంది. ఇవన్నీ ప్రభుత్వం చేస్తున్నాయి కాదా చెప్పండి? ఊరుగా ఆడిపోసుకుని నెత్తి మీద తల మీద రూపాయి పెడితే అంటే తెల్లంట. ఓ+ మాటలు, ఓ+ ఇవిను ఏమనుకుంటున్నారు? ఇలాంటివి ఎక్కడైనా జరిగాయా దేశంలో? ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు ముఖానికి ఇలాంటి కార్యక్రమం ఎప్పుడైనా చేశాడా? ఆయన కానీ ఆయన క్యాబినెట్కి కానీ అసలు ఆలోచనలు వచ్చాయా ఇలా చేయాలని? ఇది చేస్తే రాష్ట్రానికి రాబోయే భావితరాలకు వచ్చి ఇది ఒక
అసెట్ అవుద్దని, ఆ కుటుంబాలు అభివృద్ధి చెందుతాయి, పేదవాడి కుటుంబం అని చెప్పని ఆలోచన చేశాయా? చేయకండి. వాళ్ళు మాట్లాడతారండి, ఇది ఇష్టారాజ్యంగానా? అవినీతి గురించి మాట్లాడతాడు. ఏదో అలా వచ్చి దీని దగ్గర అంతా తీసుకోవాలి, దీని దగ్గర తీసుకోండి. మనందరూ తెలుసు కదా, చంద్రబాబు నాయుడు స్కూల్కి వెళ్ళినప్పుడు సైకిల్ మీద వెళ్ళవడం అనేది నానుడి ప్రపంచం అంతా. నేను చెప్పిన మాట కాదు ఇది. వాళ్ళ కొలీగ్స్, వాళ్ళ స్నేహితులు, వాళ్ళ సన్నిహితులు ఆయన ఒక సందర్భంలో చెప్పుకున్న మాట. నేనైతే కాలేజీ స్కూటర్ మీద వెళ్ళాను. నేనైతే మరి 1400 కోట్ల రూపాయలు ఏ విధంగా వచ్చాయి? మరి మాకెందుకు రాలేదు? మేము 15 సంవత్సరాల ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నాం కదా. చెప్పనండి. ఏంటిది? ఏదో చెప్పండి.